అమ్మగారు నమస్కారం అమ్మగారు. మీరు మ్యూట్‌లో ఉన్నారు. నమస్కారం. వినబడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది అమ్మగారు. ఓకే. నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. మేడం సబ్జెక్ట్ ఏంటి మేడం? ఇవాళ ట్యూస్‌డే గనక కామెంటరీస్ ఆన్ లివింగ్ బై కృష్ణమూర్తి గారు. ఒకసారి వాళ్ళ యాంబిషన్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 8వ తారీఖు మంగళవారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే గ్రంథం నుండి యాంబిషన్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు తెలుగులో యాంబిషన్ కి ఎవరైనా చూస్తారా? నేను చూడాలనుకున్నట్టు. చదివి వినిపిస్తూ వివరిస్తారు. అంబిషన్ అంటే లక్ష్యమేమో కదా మేడం? కదా? కాదు. వసంతలత ఉన్నావా? ఉన్నాను లక్ష్మి. చూస్తావా? నేను చూడను. తెలుగులో చూడాలా? అంబిషన్ కరెక్ట్ వర్డ్ అంటే ఆశ, ఆశయం, ఇవన్నీ ఆశయం అను. ఆశయం అమ్మగారు. ఆశయం కన్నా కూడా ఎక్కువ డిగ్రీ అది. ఒక్క నిమిషం చూస్తాను. చూస్తే మంచిగా అనిపించింది. ఆశయం అవ్వచ్చు. ఇందులో ఆశయం రాసు అంబిషన్, వాంఛ అని కూడా ఉంది. కానీ ఇక్కడ ఆశయం అని మామూలుగా లక్ష్యం అని కూడా ఉందా? అదే గురుగారు లక్ష్యం అనే చెప్పేది. ఇక్కడ ఆశయం, లక్ష్యం ఏది తీసుకున్నా ఓకే. అంటే ఆ బేబీ ఏమో అంత రాత్రంతా ఏడుస్తోంది. పాపం ఆ తల్లి ఆవిడ ఏం చేయాలో చేస్తున్నారా ఆ పిల్లని శాంతపరచడానికి, ఏడవకుండా చేయడానికి. ఆమె కోసం పాటలు పాడింది, దెబ్బలాడింది, ముద్దు చేసింది, ఉయ్యాల్లో ఊపింది. అయినా ఏమీ లాభం లేకపోయింది. ఆ బేబీ బహుశా టీథింగ్ అంటే ఏంటి? మస్ట్ హావ్ బీన్ టీథింగ్. ఒకసారి టీథింగ్ ఇన్ బేబీస్ అంటే పళ్ళు కొరుక్కోవడమా ఏంటి? అంతే టీథింగ్. పళ్ళు వస్తున్నప్పుడు టీథింగ్ అంట. టీథింగ్ ప్రాబ్లం అంటాం. టీథింగ్ ప్రాబ్లం పళ్ళు వస్తున్నప్పుడు ఏడుస్తారు కదా, నొప్పడుతుంటాయి. బహుశా ఆ పిల్లకి, ఆ బేబీకి పళ్ళు వస్తున్నాయేమో. ఇట్లా చాలా అలసటగా ఉన్న రాత్రి అది. ఆ కుటుంబం అంతటికీ కూడా చాలా అలసటగా ఉన్న రాత్రి. కానీ ఇప్పుడు ఉదయం అవుతోంది.
ఆ డార్క్ గా ఉన్న వృక్షాల మించి ఆ బేబీ ఏమో ఇప్పుడు చివరికి శాంతపడింది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి స్టిల్నెస్, ప్రశాంతత, నిశ్చలత ఉంది. అక్కడ ఆకాశం లైట్ గా అయిపోతుంది. చనిపోయినటువంటి శాఖలన్నీ కూడా క్లియర్ గా స్కైకి అగేన్స్ట్ గా ఉన్నాయి. పల్చగాను అంటే నేకెడ్ గాను అంటే అది క్లియర్ గా ఉన్నాయన్నమాట. ఒక చైల్డ్ కాల్డ్ అంటే అప్పుడు ఒక కుక్క పిల్ల అరుస్తోంది, పిలుస్తోంది ఎవరినో. కుక్క అరుస్తోంది. అక్కడి నుంచి లారీ సౌండ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇంకొక రోజు స్టార్ట్ అయింది. ఆ మదర్, ఆ తల్లి ఏమో ఇప్పుడు ఆ బేబీని ఎత్తుకుని వస్తోంది. జాగ్రత్తగా ఆ పిల్లని చుట్టి ఆ రోడ్డు వైపు నుంచి ఆవిడ ఆ విలేజ్ కి నడుస్తోంది. అక్కడ ఆమె ఒక బస్సు కోసం వెయిట్ చేస్తోంది. బహుశా ఆమె ఆ పిల్లని, ఆ బేబీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందేమో. ఆమె ఎంతో అలసిపోయినట్టుగా, ఆ రాత్రి నిద్రలేని రాత్రితో చాలా హ్యాగర్డ్ అంటే ఏమిటో చూడాలి. చూస్తాను. విపరీతమైన ఆ తల్లి చాలా ఎక్కువగా రాత్రి అంతాను అలసిపోయింది మాట. ఆ నిద్ర లేని రాత్రి వల్ల. కానీ ఆ బేబీ మాత్రం చాలా బాగా నిద్రపోతుంది. వెంటనే సూర్యుడు ఆ చెట్ల మించి వచ్చాడు. సన్ పైనుంచి ఉన్నాడు. అక్కడ ఉన్న మంచు బిందువులు బాగా ఆకుపచ్చటి గడ్డి మీద మెరుస్తున్నాయి. చాలా దూరంలో ఒక ట్రైన్ ఏమో విజిల్ వినబడింది. ఆ దూరంగా ఉన్న ఆ కొండలు చాలా చల్లగా నీడనిచ్చేటట్టుగా ఉన్నాయి. ఒక పెద్ద పక్షి ఎంతో సౌండ్ చేస్తూ ఎగిరింది. ఎందుకంటే మేము ఆమెని డిస్టర్బ్ చేసాం అనమాట. తను ఎక్కడైనా కూర్చోడానికి అంటే పొదగడానికి. మేము రావడం అన్నది చాలా సడన్ గా జరిగింది. ఆమెకి టైం లేదు. ఆ పక్షికి తన గుడ్లని కవర్ చేయడానికి డ్రైగా ఉన్న ఆకులతో కవర్ చేసే టైం లేకపోవడం వల్ల అది ఎగురుతూ అరుస్తుంది. అలాంటివి ఒక డజన్ ఉన్నాయి. అవన్నీ అన్కవర్ అంటే కవర్ చేయబడకపోయినా అవేమో కనబడటం లేదు. అవి ఆమె ఎంత తెలివిగా దాచేసిందంటే కనబడకుండా ఇప్పుడు ఆమె ఏంటంటే దూరం నుంచి చూస్తోంది. ఆ దూరంగా ఉన్న చెట్టు నుంచి చూస్తోంది వాటిని. మేము కొన్నాళ్ళు అయ్యాక ఆ తల్లి పొదగడం ఆ గుడ్ల మీద చూసాం. ఇప్పుడు ఆ గూడు చాలా శూన్యంగా ఉంది. అదంతా కూడా షేడీగా, నీడతోటి కూల్గా, చల్లగాను ఆ మార్గం అంతా అలా ఉంది. అదేమోని అక్కడ తడిగా ఉన్నటువంటి ఆ అడవుల్లోకి దారితీస్తుంది. దూరంగా ఉన్న కొండ యొక్క శిఖరం, అక్కడ ఆ వ్యాటిల్, అక్కడ ఉన్నటువంటి బహుశా ఆ చెట్లన్నీ కూడా వికసిస్తున్నాయండి. వ్యాటిల్ అంటే చూద్దాం, ఇది కూడా నాకు కొత్త పదమే. Good. WATTLE. వాటిల్ అంటే వాటిల్ ఇచ్చు. వాటిల్ మీనింగ్ ఇంగ్లీష్.
ఏ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఫెన్సెస్, అది వాల్స్ ఎక్సెట్రా. అంటే చుట్టూరా కంచె కట్టేటటువంటి ఆ మెటీరియల్ ని బ్యాటిల్ అంటున్నాం. అందుకని ఆ బ్యాటిల్ అన్నది అంటే అక్కడ చుట్టూ కంచెకి కొన్ని చెట్లను వాడతారు కదా, అవన్నీ వికసిస్తూ ఉన్నాయి. అదేమోని చాలా ఎక్కువగా వర్షం కురుస్తుంటుంది కొన్నాళ్ళు ముందు. ఇప్పుడు భూమి అంతా కూడా సాఫ్ట్ గాను, ఆ తర్వాత ఫీల్డింగ్ అంటే ఇచ్చేటట్టుగా అయింది. యంగ్ పొటాటోస్ అంటే చిన్నగా ఉన్నటువంటి ఆ దుంపలన్నీ కూడా ఆ ఫీల్డ్స్ లో ఉన్నాయి. ఆ వ్యాలీకి చాలా దూరంగా కిందని టౌన్ ఉంది. ఇది ఒక సౌందర్యమైనటువంటి బంగారం లాంటి మార్నింగ్, గోల్డెన్ మార్నింగ్ అన్నమాట. ఆ కొండకి ఆవల ఆ మార్గం ఇంటికి దారి తీస్తుంది, మళ్ళీ వెనక్కి ఇంటికి దారి తీస్తుంది. ఆవిడ చాలా తెలివిగా ఉంది. ఆమె చాలా పుస్తకాలు, లేటెస్ట్ గా ఉన్న పుస్తకాలు చదివింది, ఎన్నో లేటెస్ట్ డ్రామాలు అవి చూసింది. ఏదో ఒక వేదాంతం కోసం ఆవిడికి బాగా కొన్ని రకాల వేదాంతాలు ఆవిడ బాగా తెలుసుకుంది. ఆవిడికి అవి ఒక క్రేజ్ అన్నమాట, ఆ లేటెస్ట్ అన్ని చదివే క్రేజ్. ఆవిడ ఎనలైజ్ చేస్తోంది. ఆవిడ ఏంటంటే చాలా ఎక్కువ సైకాలజీ కూడా చదివినట్టు కనబడుతుంది అపారెంట్లీ. ఎందుకంటే ఆమెకి జార్గన్, న్యూ ద జార్గన్ అంటే, ఇక్కడ జార్గన్ అంటే ఈ గందరగోళం చూద్దాం, ఆయన ఈ జార్గన్ అంతా ఆవిడకి తెలుసు అంటున్నారు. జార్గన్ అంటే వర్డ్స్, రకరకాల వర్డ్స్. టెక్నికల్ జార్గన్ అంటాం కదా, అంటే టెక్నాలజీలో యూజ్ చేసేటువంటి వర్డ్స్ కదా, ఎనీవేర్ వీ కెన్ యూజ్ ఏమో. ఎనీవేర్ యూ కెన్. జార్గన్ అంటే వర్డ్స్ లోనే, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఆ పర్టికులర్ ఫీల్డ్ కి సంబంధించింది. సైకాలజీ తాలూకు జార్గన్ ఏదో ఆవిడకి వచ్చు. ఇక్కడ పరిభాషలు ఇచ్చేది అంటే దాని మీనింగ్. Jargon are technical words that are used by a particular group of people in a particular profession and that other people do not understand. అది ఇతరులకు అర్థం కానటువంటి వేలో వాళ్ళు వాడ్డాన్ని అనమాట జార్గన్ అంటారు. అంటే వాళ్ళు వాడే పదాలు ఇతరులకు అర్థం కావు. అందుకని ఆవిడకి అవన్నీ తెలుసు, అటువంటి పదాలని తెలుసు. ఆవిడ ముఖ్యమైన ప్రజలందరినీ చూడాలి అని ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. కొంతమందిని క్యాజువల్ గా కలిసారు. ఆవిడ ఇంతవరకు హూ బ్రాట్ హెర్ అలాంగ్ అంతవరకు తీసుకొచ్చారు, అంటే ఆవిడ ఇక్కడికి వచ్చేటట్టు చేశారు. ఆవిడ చాలా సులువుగా మాట్లాడుతోంది. ఒక రకమైన పాయిస్ అంటే ప్రశాంతత ఎఫెక్ట్ తోటి ఆవిడ మాట్లాడుతోంది అన్నమాట. ఆవిడ యొక్క భావాలని ఆవిడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆవిడకి వివాహం అయింది, ఆవిడకి పిల్లలు లేరు. ఇదంతా కూడా ఆవిడ ఏంటి, ఆమె చూడగానే ఇదంతా తెలుస్తుంది అన్నట్టుగా ఉంది. ఆవిడ వేరే ఒక ప్రయాణంలో ఉంది. ఇప్పుడు బహుశా ధనవంతురాలు, ఆవిడకి ఎంతో సంపద ఉన్న వాతావరణం కనిపిస్తుంది. ఆవిడ రైట్ గా అంటే తిన్నగా మొదలు పెట్టారు. మీరు ఈ ప్రపంచానికి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ క్రైసిస్ లో అంటే మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? ఈ సంక్షోభ పరిస్థితిలో ఈ ప్రపంచానికి మీరు ఎలా సహాయం చేస్తున్నారు? ఆవిడ అడిగిన ముఖ్యమైన ప్రశ్నలో అదొకటి. ఆవిడకి ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వన్, ఆవిడ యొక్క ప్రశ్నల్లో ఇదొక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అన్నమాట. ఆవిడ ఇంకా అడుగుతోంది, చాలా ఈగర్ గా కదులు, ఇంకా ఎక్కువగాను ఈ యుద్ధాన్ని ఎలాగ ఆపాలి, ఈ కమ్యూనిజం యొక్క ఫలితాలు, మానవుడి యొక్క భవిష్యత్తు మొదలైనవన్నీ చాలా ఆతురతగా అడుగుతుంది.
ఈ యుద్ధాలు అన్నవి డిజాస్టర్స్, ఇంకా డిజాస్టర్ అంటే ఏమిటి తెలుగులో పదం, ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, దుఃఖాలు బాధలు ఇవన్నీ కూడా పెరగడానికి కారణమే కదా, మన యొక్క నిత్య జీవితం యొక్క ఫలితంగా వస్తున్నవే. మనలో ప్రతి ఒక్కరూ ఈ రకమైన సంక్షోభానికి కారణం కాదా? ఫ్యూచర్ అన్నది ప్రజెంట్ లోనే ఉంది, అంటే భవిష్యత్ వర్తమానంలోనే ఉంది. భవిష్యత్ అన్నది ప్రెసెంట్ మనం అవగాహన చేసుకోలేకపోతే ఏం పెద్దగా వేరేగా ఉండదు. కానీ మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘర్షణకి, ఈ రకం కన్ఫ్యూషన్ కి కారణాన్ని మీరు ఆలోచించట్లేదా? అప్పుడు ఆమె అన్నారు, అవును, ఇట్ మే బి సో. కానీ ఎక్కడ ఈ అంటే బాధ్యత గుర్తించడం అనేది ఎక్కడికి దారితీస్తుంది? నా చిన్న పని అనే దానికి ఏం విలువ ఉంది? ఈ విశాలమైనటువంటి వినాశనకరమైనటువంటి పనుల్లో నా చిన్న పనికి ఏం విలువ ఉంది? ఏ విధంగా నా ఆలోచన ఈ జనరల్ గా ఉన్నటువంటి ఈ మూర్ఖత్వాన్ని, మనిషి యొక్క మూర్ఖత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? నాకున్నటువంటి నా థాట్ అన్నది, నా ఆలోచన ఈ సామాన్యంగా ఉన్న మనిషిలో ఉన్న మూర్ఖత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ప్రపంచంలో జరిగేదంతా కేవలంగా మూర్ఖత్వమే. నా తెలివి అన్నది దాన్ని ఏమాత్రం కూడా ప్రభావితం చేయదు. అంతేకాకుండా వ్యక్తిగతమైన యాక్షన్ కావలసిన టైం అన్నది ఏ రకమైనటువంటి ప్రభావం, ఇంప్రెషన్ అయినా ఇవ్వడానికి ప్రపంచం మీద థింక్ ఆఫ్ ద టైం, ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. ఈ మొత్తం ప్రపంచం మీద ఒక వ్యక్తి ఇవ్వగలిగినటువంటి ప్రభావం ఎంత టైం పడుతుందో ఆలోచించండి. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారనమాట, నీకంటే ప్రపంచం వేరేగా ఉందా? ఈ సొసైటీ యొక్క నిర్మాణం అన్నది ప్రజల వల్లే కదా తయారైంది. నీవు నేను అలాంటి ప్రజల వల్లే కదా, నువ్వు నేను కలిస్తే కదా, అంటే అందరం కలిస్తేనే సంఘం అన్నది అయింది. ఒక సమూలమైన మార్పుని తీసుకురావాలంటే ఈ నిర్మాణంలో నీవు నేను మౌలికంగా మనలో మనం మారాలి. ఎప్పుడు మనలో ఈ విలువల విషయంలో లోతైన విప్లవం వస్తుంది? మనతో మనం మొదలెట్టకపోతే మనకి లోతైన విప్లవం ఎలా సంభవం? లేకపోతే ఈ వ్యక్తి ఈ కాన్ఫ్లిక్ట్ ని, కన్ఫ్యూజన్ ని తనలో తాను అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది. దాని యొక్క ప్రొజెక్షన్ లో అదే ప్రపంచం అవుతుంది. అంటే మనిషి ఈ సంఘర్షణ, కన్ఫ్యూజన్ ని, తనలో ఉన్న సంఘర్షణ, కన్ఫ్యూజన్ ని అర్థం చేసుకోవడం అదే ప్రపంచం అవుతుంది. ప్రపంచంగా ప్రొజెక్ట్ అవుతుంది. ఏదైనా కొత్త ఐడియాలజీస్, ఆదర్శాలు అన్నవి మనిషికి మధ్యన ఐకమత్యాన్ని తేగలవా? మనిషిని వ్యతిరేకంగా చేసేవి నమ్మకాలు కావా? మన యొక్క ఆదర్శాలు అనే అడ్డుగోడల్ని మనం దూరంగా పెట్టేయాలి కదా. ఎందుకంటే అన్ని అడ్డుగోడలు, అన్ని ఆదర్శాలు మనమేమో పరిగణిస్తున్నాం మన సమస్యల్ని. ఈ కన్క్లూషన్స్ అంటే మన రిజల్ట్స్, ఫార్ములాస్ డైరెక్ట్ గా కానీ వితౌట్ అంటే ఏ రకమైన ప్రిజుడిస్ లేకుండా ఇవన్నీ కూడా అడ్డుగోడలు కావా? అంటే అన్ని బ్యారియర్స్ కూడా ఆదర్శాలు. మన సమస్యల్ని మీరు కన్సిడర్ చేయండి. మీరేమో ఇలాంటివి బయాస్డ్ కన్క్లూషన్స్ తోటి, ఫార్ములాస్ తోటి కాకుండా సమస్యల్ని పరిగణనలోకి తీసుకోండి. డైరెక్ట్ గా
ఏ రకమైన ప్రెజుడిస్ లేకుండా మన సమస్యల్ని మీరు పరిగణించండి. మనం ఎప్పుడు డైరెక్ట్ గా సంబంధాలతో ఉండం. మన సమస్యల్ని డైరెక్ట్ గా మన సమస్యలతో సంబంధం కలిగి ఉండం. ఎప్పుడు కూడా ఏదో ఒక నమ్మకంతో, ఒక రకమైనటువంటి సిద్ధాంతాలతోటే చూస్తాం. మన సమస్యల్ని మనం వాటితోటి డైరెక్ట్ సంబంధం కలిగి ఉన్నప్పుడే పరిష్కరించుకోగలం. మనిషిని వ్యతిరేకంగా చేసేది మన సమస్యలు కాదు, మన ఐడియాస్. వాళ్ళ కోసం ఉన్న ఐడియాస్ వల్లే మనిషి వ్యతిరేకం అవుతున్నాడు. సమస్యలు మనుషుల్ని దగ్గరికి తీసుకొస్తున్నాయి, ఐడియాస్ ఏమో సెపరేట్ చేస్తున్నాయి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు అంత అతిగా ఈ సంక్షోభం కోసం అంటే పట్టించుకున్నట్టుగా కనిపిస్తున్నారేంటి అని. వన్ మే ఆస్క్, వై ఆర్ యూ సో అపారెంట్లీ కన్సర్న్? అంటే మీరు కన్సర్న్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఓ, ఐ డోంట్ నో, నాకు తెలియదు. నేను ప్రపంచంలో ఎంతో బాధను చూస్తున్నాను, ఎంతో దుఃఖాన్ని చూస్తున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి వాటి కోసం అని నేను అనుకుంటున్నాను. నీకు నిజంగా వాటి పట్ల అంత కన్సర్న్ ఉందా? లేకపోతే నీకు కేవలంగా ఆశయంతో, లేకపోతే అలా ఏదో చెయ్యాలని ఒక లక్ష్యంతో ఉన్నారా? మీరు ఆ విధంగా చూస్తే నేను ఆశయంతోటే ఉన్నాను, నేను అందులో జయప్రదం అవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకని కొంతమంది అంటే నిజాయితీతో ఉంటారు మన ఆలోచనల్లో. మనం జయప్రదం అవ్వాలనుకుంటాం, డైరెక్ట్ గా కానీ మనంగా కానీ, లేకపోతే ఒక ఆదర్శం కోసం మనం ఏ నమ్మకంతో మనం ఐడెంటిఫై అవుతున్నామో దానికోసం. ఈ ఆదర్శం అన్నది మనమే ప్రొజెక్ట్ చేసుకున్నాం, మన మనస్సులోంచి తయారైంది. మనస్సు ఏమో మన యొక్క కండిషనింగ్ ప్రకారం అది అనుభూతి చెందుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి సెల్ఫ్ అంటే తనలో ఉన్న తనే సృష్టించినటువంటి ఇవన్నీ కూడా మనం పనిచేస్తూ ఉంటాం వాటి కోసం. అంటే మనమే సృష్టించుకున్న వాటికే మనం పనిచేస్తూ ఉంటాం. మనం వాటికి బానిసగా ఉండి చనిపోతాం. నేషనాలిజం అంటే దేశము, ఈ దేశం యొక్క అంటే నా దేశం అని, భగవంతుడి యొక్క పూజ అంటే పేట్రియాటిజం లాగా నేషనాలిజం. ఇదంతా కూడా ఈజ్ ఓన్లీ మనకి తృప్తి అనమాట. మనలో మనం తృప్తి పడిపోతున్నాం, నాకు నా దేశం మీద ఎంతో కన్సర్న్ ఉంది అని. ఇట్ ఈస్ వన్ సెల్ఫ్ అంటే మనకి మనమే ముఖ్యులం గనక ఐడియా అంటే యాక్చువల్ గా కానీ ఆదర్శాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అంటారు తెలుగులో డిజాస్టర్ సరి అయిన పదం నడతాను, నేను చూస్తాను. అస్తమానం డిజాస్టర్ని వాడాలి కదా, తెలుసు మీనింగ్, కానీ కొన్ని పదాలకి మీనింగ్ తెలియవు. డిజాస్టర్, విపత్తు, బాగుంది, ఈ పదం బాగుంది. అంటే అంటే మీకు నిజంగా మనలో చాలా మంది, తక్కువ మంది ఆనెస్ట్ గా ఉంటారని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి విపత్తు ముఖ్యమా, లేకపోతే మనకి మనమే ముఖ్యులు, మన ఐడియాలజీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విపత్తు, డిజాస్టర్, క్లెవర్, ఏ ఫీల్డ్ ఫర్ ద సొసైటీ యాక్టివ్ గా ఉండడానికి మనకు ఒక ఫీల్డ్ కావాలి. మన యొక్క ఐడియలిస్ట్ ఆదర్శవాదికి రియల్లీ మనకేం నిజంగా కూడా ఈ సంక్షోభం అంతా ఇక్కడ అంటే మనకి మనమే ముఖ్యులం యాక్చువల్ గా, ఆదర్శప్రాయంగా. ఈ విపత్తు
అక్కడున్న దుఃఖం ముఖ్యం కాదు. మనకేమోని ఏమీ చెయ్యాలని లేదు ఈ సంక్షోభం కోసం. ఇది కేవలంగా ఒక కొత్త టాపిక్ ఫర్ ద తెలివైన వాళ్ళకి, ఒక ఫీల్డ్ అన్నమాట. సోషల్ గా యాక్టివ్ గా ఉండాను అనుకోవడానికి. అలాంటి ఒక ఆదర్శవాదులకి ఇది ఒక ఫీల్డ్. అర్థమైందా మీకు ఈ పాయింట్? అంటే నాకు నేనే ముఖ్యం కానీ, నాకు అక్కడ సంక్షోభం కానీ, విపత్తు కానీ, దుఃఖం కానీ ఏమీ ముఖ్యం కాదు. మనం ఏంటంటే ఈ సంక్షోభం కోసం ఏమీ చేయదలుచుకోవట్లేదు. ఇది కేవలంగా ఒక న్యూ టాపిక్ ఏంటి ఫర్ ద క్లెవర్ గా ఉన్న వాళ్ళకి, తెలివైన వాళ్ళకి సోషల్ గా యాక్టివ్ గా ఉండడానికి ఒక ఫీల్డ్ అన్నమాట ఇలాగా. ఆ విధంగా ఐడియలిస్ట్ కూడా ఇది ఒక ఫీల్డ్. అయితే మేము ఎందుకు అంబిషియస్ గా ఉంటున్నాం అంటే ఏదో ఒకటి కోరుకుంటున్నాం లక్ష్యంగా, ఆశయంతో. మనం అలా లేమనుకోండి, ఈ ప్రపంచంలో చేయడానికి ఏం లేదు. మనం ఒకవేళ అంబిషియస్ గా లేకపోతే మనం ఇంకా ఏదో వైపు డ్రైవ్ వెళ్తూ ఉంటాం. హార్స్ క్యారేజెస్, అబౌట్ ఇన్ హార్స్ క్యారేజెస్ అంటే గుర్రబగ్గీలు. అంటే వి స్టిల్ బి డ్రైవింగ్ అబౌట్ ఇన్ హార్స్ క్యారేజెస్ అంటే గుర్రబగ్గీలో ఏదో డ్రైవ్ చేస్తూ ఇటు అటు వెళ్తూనే ఉంటాం, ఇంకేం కావాలి, ఇంకేం చేయాలని. ఈ అంబిషన్ అన్నది మన యొక్క పురోభివృద్ధికి ఇంకొక పేరు. ఈ ప్రోగ్రెస్ అన్నది లేకపోతే మేమేమోని నశించిపోతాం అన్నారు. ఈ ప్రపంచంలో పనులు జరగడానికి మనం కూడా యుద్ధాలని, చెప్పలేని దుఃఖాలని తీసుకొస్తున్నాం. ఈ అంబిషన్ అన్నది అభివృద్ధ. ఆవిడ చెప్పింది కదా, అంబిషన్ అన్నది అభివృద్ధి కోసం అని. అంటే ఈ ఆశయం అన్నది ఒక అభివృద్ధ. మనం ఈ క్షణానికి అభివృద్ధిని పట్టించుకోకపోతే, ఫర్ ద మూమెంట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ప్రోగ్రెస్. మనం ఇప్పటి వరకు మనం ఏ రకమైన అభివృద్ధి లేదు, కేవలంగా అంబిషనే ఉంది. మనం ఎందుకు అసలు అంబిషియస్ గా ఉండాలి? మనం ఎందుకు జయం పొందాలి? ఏదో ఒక టు బి సంబడీగా ఎందుకు అవ్వాలి? మనం ఎందుకు సుపీరియర్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నాం, స్ట్రగుల్ చేస్తున్నాం, అంటే పోరాడుతున్నాం? తన్ను తాను అంటే అసెర్ట్ అంటే గట్టిగా అంటే ముఖ్యమని చెప్పుకోవడానికి ఎందుకు ఆ ప్రయత్నం? డైరెక్ట్ గా గాని, ఒక ఆదర్శంతో గాని, ఒక స్టేట్ తో గాని ఎందుకు మనం అలాంటి ప్రయత్నం చేస్తున్నాం? ఈ సెల్ఫ్ అసర్షన్ అంటే భరోసా అన్నమాట. మ్యాన్ కెన్ కాజ్ అప్ అవర్ కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూజన్. ఈ సెల్ఫ్ అసర్షన్ అన్నది, అబ్బా నేను ఇంత చేస్తున్నా అంత, ఇటువంటి ఒక భరోసా అన్నది మనిషికి సంఘర్షణని, కన్ఫ్యూజన్ ని తేట్లేదా? ఈ ఆశయం అనేది లేకపోతే మనం నశించిపోతామా? మనం భౌతికంగా బతికుండమా? అంబిషన్ అన్నది, అంబిషియస్ గా ఆశయం అన్నది లేకుండా ఉంటే, జయం అన్నది లేకుండా ఎవడు బతుకుతాడండి? వితౌట్ ఏ గుర్తింపు లేకుండా ఎవడు బతకగలడు అని అడిగింది ఆవిడ. కరెక్ట్ గా అడిగేసింది. వితౌట్ సక్సెస్, ఏ జయము లేకుండా, ఏ గుర్తింపు లేకుండా ఎవడు బతకగలడండి? ఈ కోరిక అన్నది సక్సెస్, జయం కావాలన్న కోరిక, చప్పట్లు ఎప్లాస్ కావాలని మీకు లోపల బయట కూడా సంఘర్షణని తెచ్చిపెట్టలేదా? ఫ్రీ ఆఫ్ అంబిషన్ మీ ఉద్దేశంలో ఏ ఆశయం లేకపోతే నశించిపోవడమా? ఈజ్ ఇట్ స్టాగ్నేషన్ టు హ్యావ్ నో కాన్ఫ్లిక్ట్? ఏ రకమైన సంఘర్షణ లేకపోతే అది ఆకలా? వీకెండ్ మనము డ్రగ్స్ వేసుకుంటున్నాం, అంటే డ్రగ్స్ తోటి పుట్ అవర్ సెల్ఫ్ టు స్లీప్. మనకి మనమే నిద్రలోకి వెళ్ళిపోతున్నాం కొన్ని నమ్మకాలతో, కొన్ని సిద్ధాంతాలతో. అందుకని మనకేమోని లోతైన సంఘర్షణ లేదు. మనలో చాలా మందికి ఏదో ఒక యాక్టివిటీ ఉండడం అన్నది అది వాళ్ళకి ఒక డ్రగ్ అన్నమాట. ఏదో ఒక పనిలో వాళ్ళు మునిగి ఉండాలి. అది డ్రగ్ అంటే తెలుసు కదండి, ఆ డ్రగ్ లాంటిది. తప్పనిసరిగా అటువంటి స్థితి అన్నది నాశనానికి కారణం, ఒక రకమైన నాశనమే. అది ఒక రకమైన వినాశనమే. కానీ మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని ఫాల్స్ గా చూడగలుగుతున్నామో, ఎరుకతో ఉంటున్నామో, అప్పుడు అది మృత్యు తేదా
బట్ వెన్ వీఆర్ అవేర్ ఆఫ్ ది ఫాల్స్ యాజ్ అ ఫాల్స్ ని ఫాల్స్ గా మనం ఎరుకతో చూడగలిగితే అది మృత్యువుని తేదా. అవేర్ గా ఉండడం అన్నది, టు బి అవేర్, మన ఆశయాన్ని ఎరుకతో, ఏ రకమైన ఆశయాన్నైనా ఎరుకతో చూడడం అన్నది అది అది హ్యాపీనెస్ కావచ్చు, భగవంతుడి కోసం అవ్వచ్చు, లేకపోతే జయం కోసం అవ్వచ్చు. అది మన సంఘర్షణకి, అంతర్గతంగా బహిర్గతంగా ఉన్న సంఘర్షణకి నాంది అవుతుంది. తప్పనిసరిగా ఈ యాక్షన్ యొక్క ఫలితం అంతా కూడా జీవితం యొక్క అంతమే. ఈ యాక్షన్ యొక్క అంతం అంతా జీవితం యొక్క అంతమే. మరొకసారి మీకు ఇది అర్థమైందండి? అంటే ఏమంటున్నారంటే, ఏ రకమైన అంబిషన్ లేకపోవడం ఏమి నాశనం అయిపోవడమా? ఆవిడ అన్నారు కదా, వితౌట్ ఏది సక్సెస్, వితౌట్ గుర్తింపు ఏమీ లేకపోతే మేము ఎలా బతకగలం అని. అంటే ఈ సక్సెస్ కోసం ఈ కోరిక అన్నది, అంటే నన్ను అందరూ మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ఇదంతా కూడా మనకి సంఘర్షణను తెస్తుంది, అంతర్గతంగా బహిర్గతంగా. మనం అంబిషన్ లేకుండా ఉంటే నశించిపోవడమా? అదేమైనా ఏ రకమైన సంఘర్షణ లేకపోవడమే స్టాగ్నేషనా? అంటే స్టాగ్నేట్ అంటే ఒక దగ్గర నిలిచిపోవడమా? మనం డ్రగ్ చేసుకుంటున్నాం. ఎలాగా? మనం మందులు అంటారు కదండి, ఈ డ్రగ్స్ కావు. ఎలాగంటే మనం నిద్రపుచ్చేసుకుంటున్నాం నమ్మకాలతో, సిద్ధాంతాలతో. అందుకే మనకి లోతైన సంఘర్షణ లేవు. మనలో చాలా మంది ఏదో ఒక యాక్టివిటీతో ఉండడాన్ని డ్రగ్ అంటున్నాం. అదంటే డ్రగ్ చేసుకుంటున్నారు. అంటే యాక్టివిటీ ఉంటే డ్రగ్కి ఎలా అలవాటు అయిపోయారో యాక్టివిటీకి ఎలా అలవాటు అయిపోయారు. తప్పనిసరిగా అలాంటి స్థితి ఒక వినాశనమే, ఒక రకమైన డిసింటిగ్రేషనే. కానీ మనం ఎప్పుడైతే ఫాల్స్ గా ఎరుకతో చూస్తున్నామో అది మృత్యువుని తెస్తుందా? ఈ రకమైన ఆశయాన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎరుకతో చూడడం అన్నది, అది హ్యాపీనెస్ కి వచ్చే ఆశయం అవనండి, భగవంతుడి కోసం అవనండి, సక్సెస్ కోసం అవనండి, వీటి కోసం వీటిని ఎరుకతో ఉండడం అన్నది, ఈ ఆశయం అన్నదే కాన్ఫ్లిక్ట్ మనకు తెస్తుంది లోపల బయట. అప్పుడు దాన్ని ఎరుకతో చూడడం అన్నది తప్పనిసరిగా ఆ ఎండ్ ఆఫ్ ఆల్ యాక్షన్, ద ఎండ్ ఆఫ్ లైఫ్. అంటే టు బి అవేర్ దట్ అంబిషన్ ఇన్ ఎనీ ఫామ్. ఈ అంబిషన్ ఏ రూపంలో ఉన్నా, అంటే ఆ అంబిషన్ ఎలాంటిది? సంతోషం కోసం, భగవంతుడి కోసం, జయం కోసం. ఇదంతా కూడా ఈ అంబిషన్ వల్ల కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది లోపల బయట కూడా. తప్పనిసరిగా ఎండ్ ఆఫ్ ఆల్ యాక్షన్, ఈ మొత్తం యాక్షన్ అంతటికీను ఎండ్ అయిపోతుంది. అదే లైఫ్ యొక్క ఎండ్. వై ఆర్ వి అంబిషియస్ అని ఆవిడ అడిగారు. మనం ఎందుకు అసలు ఆశతో ఉంటున్నాం, ఆశయాలతో? ఐ వుడ్ బి బోర్డ్ ఇఫ్ ఐ వర్ నాట్ ఆక్యుపైడ్ ఇన్ అది కూడా కృష్ణమూర్తి గారు చెప్పారు. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఒకవేళ నేను ఏదో ఒక రకంగా పోరాడడం, ఏదో ఒక రకమైన ఫలితం కోసం చెయ్యకపోతే నా జీవితంలో నాకు బోర్ అనిపిస్తుందండి. నేను నా హస్బెండ్ కోసం ఆశయంతో ఉన్నాను. ఐ సపోజ్ యూ వుడ్ సే ఇట్ వాజ్ ఫర్ మై సెల్ఫ్. మీరు అనొచ్చు, అది నీ కోసమే నువ్వు అలా ఉన్నావని, నీ హస్బెండ్ ద్వారా. అండ్ ఇప్పుడు నా కోసం నేను ఆశయంతో ఉన్నాను, ఒక ఐడియా ద్వారా. నేను ఎప్పుడు కూడా ఈ ఆశయం కోసం ఆలోచించలేదు. ఐ హావ్ జస్ట్ బీన్ అంబిషియస్. నేను కేవలంగా అంబిషియస్ గా ఉంటున్నాను అంతే. వై ఆర్ వి క్లెవర్ అండ్ అంబిషియస్? మనం అంత తెలివిగా లక్ష్యాలతో ఎందుకుంటాం? ఈ అంబిషన్ అన్నది ఒక వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని అవాయిడ్ చేసే తపన కాదా? ఈ రకమైన తెలివి అది నిజంగా మూర్ఖమైంది. విచ్ ఈజ్ వాట్ వీఆర్, అదే మనమై ఉన్నాం. మనం ఎందుకంత భయపడుతున్నాం ఉన్న స్థితిని, యథార్థ స్థితిని? అంటే ఎందుకు భయపడతాం? ఎందుకు మనం అలా పారిపోతున్నాం ఉన్న యథార్థత నుంచి? మనం ఎలా ఉన్నా సరే అక్కడే ఉండొచ్చు కదా. మనం ఎక్కువగా జయప్రదంగా ఫీల్ అవుతాం ఎస్కేప్ అవడంలో, కానీ మనం అక్కడే ఉంటున్నాం సంఘర్షణలు, దుఃఖాలతో. మన యొక్క ఒంటరితనం అంటే మనకి ఎందుకంత భయం? మన శూన్యం అంటే మనకి ఎందుకు భయం?
యథార్థం కంటే దూరంగా ఉన్న ఏ యాక్టివిటీ కూడా మిమ్మల్ని బంధిస్తుంది, దుఃఖాన్ని తెస్తుంది, వ్యతిరేకతలు తెస్తుంది. సంఘర్షణ అన్నది వాట్ ఈజ్ అన్న దాన్ని మనం కాదనడం వల్ల వచ్చింది, లేకపోతే వాట్ ఈజ్ నుంచి పారిపోవడం వల్లే. అంతకంటే వేరే సంఘర్షణే లేదు. మన సంఘర్షణ అనేది చాలా క్లిష్టంగా అయిపోతుంది. అది ఎంతకి కరగనంత గట్టిగా. ఎందుకంటే వాట్ ఈజ్ అన్నదాన్ని మనం ఫేస్ చేయట్లేదు. వాట్ ఈజ్ లో ఏమీ క్లిష్టత లేదు, కానీ ఎన్నో రకాల తప్పించుకోవడాలు ఉన్నాయే, మనం వెతుకుతూ ఉంటాం. అదే క్లిష్టత. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటి? అర్థమైందా అందరికి? ఇది క్లియర్ గానే ఉంది కదా, మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లే కదా. 1 minute 50 seconds ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎక్కడైనా అర్థం కాలేదా? వన్ మినిట్ లో మీరు ఏమైనా 1.5 minutes ఉంది, లేకపోతే వసంతలత బోధపతి మళ్ళీ చెప్తుంది, తనకు అర్థమైంది. చెప్తావా వసంతలత? అందరికి నమస్కారం. ఈ రోజు టాపిక్ 1 minute లో అయిపోతుంది, గుర్తుపెట్టుకో. ఆ 1 minute కంటే ఎక్కువ నేనేం చెప్పలేండి, పర్వాలేదు. సింపుల్ గానే ఉంది టాపిక్. ఈ రోజు అంబిషన్ అంటే అదే ఆశయం, వాంఛ. ప్రతి మనిషికి ఇది ఏదో ఒక మనం పని చెయ్యాలి, ఏదో అవ్వాలి, సక్సెస్ రావాలి అనేటువంటి అంబిషన్ పెట్టుకుంటూ ఉంటాం. ఆ అంబిషన్ మనకి కాన్ఫ్లిక్ట్ తెస్తూ ఉంటుంది. ఆవిడ అన్నారు, అంబిషన్ లేకపోతే సక్సెస్